హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, చూడండి ఈ రోజు వీడియోలో మనం ఐఫోన్ 13 ఫుల్ రివ్యూ అయితే చూడబోతున్నాం. సో అంతకంటే ముందు గైస్ మీకు గుడ్ న్యూస్, మేమైతే యూజ్డ్ మొబైల్స్ అదే విధంగా బ్రాండ్ న్యూ మొబైల్స్ అయితే తీసుకొచ్చాం అనమాట. అండ్ గైస్ చూడండి, ఈ మొబైల్స్ మీరు తీసుకోవాలనుకుంటే సింపుల్ ఏం లేదు, కింద 2 ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇస్తాను. ఒకటోసరికి ఐపాయింట్, ఇంకోసరికి నాది. అండ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఇస్తాను అనమాట. దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు తక్కువ ప్రైస్ లో డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మొబైల్ ఫోన్స్ లో. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 13 మనకు 2021 అయితే లాంచ్ అయింది అనమాట. అండ్ గైస్ అదే విధంగా దీని డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఏం లేదు, సింపుల్. మనకు ఫ్రంట్ వచ్చేసరికి 6.1 ఇంచ్ కి సంబంధించిన డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ గ్లాస్ ఉంటుంది, అదే విధంగా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. గైస్ చూడండి, ఐఫోన్ 12 కి ఐఫోన్ 13 కి డైమెన్షన్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది క్రాస్ లో అయితే ఉంటుంది ఐఫోన్ 13 లో. సో అదే విధంగా లెఫ్ట్ వాల్యూమ్ రాకర్స్, అదే విధంగా అలర్ట్ బటన్ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. బాటమ్ లో మనకు లైట్నింగ్ కేబుల్, అదే విధంగా స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ చాలా బాగుంది. అదే విధంగా మన బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని నేను చెప్తాను. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ గైస్ ఇంకా ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫోన్ చిన్నగానే ఉంటది, మనకు హ్యాండ్ అయితే కొంచెం సరిగ్గా సరిపోతుంది అనమాట. సో ఓవరాల్ గా 2024 ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 13 డిజైన్, ఫార్మ్ ఫ్యాక్టర్, అదే విధంగా మనకు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓకే గైస్, ఐఫోన్ 13 డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు సూపర్ రెటీనా ఎక్స్టీఆర్ ఓఎల్ఈడి ప్యానల్ అయితే ఉంటది అనమాట. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 నిట్స్ అయితే ఉంది. అదే విధంగా చూడండి గైస్, ఇది మనకు సిరామిక్ షీల్డ్ అయితే ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. గైస్ దీని మీద స్క్రాచెస్ అయితే పడే అవకాశం ఉంది. సో అది నేను తర్వాత మాట్లాడతాను. సో దీని డిస్ప్లే అయితే గైస్ చూడండి, కలర్ కానీ కాంట్రాస్ట్ రేషియో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి గైస్ చూడండి, డిస్ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంది. సో 2024లో దీని డిస్ప్లే మనం తీసి పడాల్సిన అవసరం అయితే అసలు లేదు. డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఓకే గైస్, మనం ఐఫోన్ 13 పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు యాపిల్ A15 బయోనిక్ చిప్ అయితే ఉంది. ఇది ఒక 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతేకాకుండా దీంట్లో మనకు 4 కోర్ గ్రాఫిక్స్ ఉండడం వల్ల మీరు గేమ్స్ ఆడినా కూడా, మల్టీ టాస్కింగ్ చేసినా కూడా, డైలీ యూస్ చేసినా కూడా మీకు పర్ఫార్మెన్స్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. సో ఓకే గైస్, ఐఫోన్ 13 సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు లాంచ్ అయినప్పుడు iOS 15 మీద అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వర్జన్ ఏదైతే ఉందో iOS 17 మీద రన్ అవుతుంది. iOS 18 కూడా వస్తుంది అనమాట దీంట్లో. సో iOS 18 వస్తుంది, 19 వస్తుంది, 20 కూడా రావచ్చు, మనం చెప్పలేము. సో సాఫ్ట్వేర్ పరంగా కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఓకే గైస్, మనం ఐఫోన్ 13 కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ చూడండి, ఐఫోన్ 12 తర్వాత మనకైతే కెమెరాస్ అయితే చేంజ్ అయ్యాయి. సో మనకు దీంట్లో ఎక్స్ షేప్ లో వస్తుంది. మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకు 2 కెమెరాస్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్, మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 1.6 అపర్చర్ తో వస్తుంది. ఇది ఒక వైడ్ లెన్స్ అనమాట. సెకండ్ వచ్చేసరికి అది కూడా 12 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. సో కెమెరాస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. గైస్ మనం 2 కెమెరాస్ యూజ్ చేసి 4K 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. చూడండి గైస్, నేను ఇప్పుడు మీకు కెమెరా శాంపుల్స్ అయితే చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూడండి, నేను ఐఫోన్ 13 లో 1080p 60 FPS రికార్డ్ చేస్తున్నాను, నడుస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ ప్రీమియం బ్రాండ్స్ ఏదైతే యాక్సెసరీస్ ఉన్నాయో ఐఫోన్స్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మొత్తం అయితే మా దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో చాలా వెరీ చీప్ ప్రైస్లో, అదేవిధంగా మీకు వ్యారంటీతో అయితే వస్తుంది. అండ్ గైస్ ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. అండ్ కింద మా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు, క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఐఫోన్ 13 ఫ్రంట్ బ్యాక్ కెమెరా. గైస్ ఐఫోన్ 13 వైడ్ యాంగిల్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత వైడ్ వస్తుందో. సో నేనైతే నడుస్తున్నాను అనమాట. వీవింగ్ యాంగిల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఓకే గైస్, మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ అయితే ఉంటది. సో దీన్ని యూజ్ చేసి కూడా మనం అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు 4K లో. నేను ఇప్పుడు మీకు శాంపిల్స్ చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే ఐఫోన్ 13 లో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను అండ్ నడుస్తూ ఉన్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అనమాట. సో క్వాలిటీ ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా. ఓకే గైస్, ఇకపోతే సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు యాపిల్ ఫేస్ ఐడి ఉంటది అనమాట. చాలా అంటే చాలా సెక్యూర్ గా అయితే ఉంటది. మీరు మొత్తం లైట్స్ ఆఫ్ చేసినా కూడా మీకైతే ఈజీగా అయితే అన్లాక్ అయితే అవుతుంది. అదే విధంగా గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ లో కాంటెంట్ ని HD లో అయితే చూడొచ్చు అనమాట. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఐఫోన్ 13 బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సో బ్యాటరీ వచ్చేసరికి 3240 అంటే 3240 mAh బ్యాటరీ అయితే ఉంటది. అండ్ గైస్ ఇది మనకు 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా వైర్లెస్ ఛార్జింగ్ కూడా 15 వాట్స్ అయితే ఎక్కుతుంది అనమాట. అండ్ గైస్ ఓవరాల్ గా బ్యాటరీ వచ్చేసరికి మనకు, మీరు నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా మీకైతే 1 డే వస్తుంది. లేదు మీరు హెవీ యూజర్ అయితే మీరు ఖచ్చితంగా రోజులో ఒకసారైనా ఛార్జ్ చేసుకోవాలి. సో ఇది ఫుల్ రివ్యూ అయితే. సో 2024లో మనం కొనొచ్చా
ఎస్ గైస్, మనం అయితే కళ్ళు మూసుకొని అయితే కొనొచ్చు, ఎందుకంటే దీని డిజైన్ డిఫరెంట్ గా ఉంటది. అదేవిధంగా డిస్ప్లే అయితే చాలా బాగుంటది. అదేవిధంగా దీని కెమెరాస్ చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా మీకు అప్ టు 3 years దాకా రావచ్చు. అండ్ దాని తర్వాత దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుందన్నమాట. సో గైస్, కొంటే ఎంత కొనాలి గైస్? చూడండి, ఇది బేస్డ్ ఆన్ కండిషన్ మీద ఉంటది అనమాట. మీకు బ్రాండ్ న్యూ కండిషన్ లో అయితే మీకు 32,000 నుంచి 33,000 వరకు అయితే దొరుకుతుంది. ఇంకా నార్మల్ గా ఏదైతే స్క్రాచెస్ పడిపోయి అలా ఉంటది కదా, అది మీకు దగ్గరగా ఒక 28,000 నుంచి అయితే దొరుకుతాయి అనమాట. సో గైస్, నేను చెప్తున్నాను, మీకు మొబైల్ ఫోన్ కావాలంటే కింద ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయండి, లేదంటే కింద నేను వాట్సాప్ లింక్ ని కూడా ఇస్తాను. మీరు వాట్సాప్ లింక్ నుంచి కూడా మాకు మెసేజ్ అయితే చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.